ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించి తిని. దేవునిని ఎరిగిన ప్రజలు, దేవునిని మొరపెట్టిన ప్రజలు, దేవుని ద్వారా నెమ్మది ప్రశాంతత కోరుకున్న ఆ ప్రజల్ని 4 సంవత్సరాలు కాదండి, 4 నెలలు కాదండి, 40 సంవత్సరాలు ఆయన నడిపించాడట. నేను నడిపించి తిని అంటున్నాడు. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచించుకుంటే, గతంలో మనము ఆరాధిస్తున్న మన యేసయ్య మనల్ని ఎలా నడిపించాడు, ఆయన నడిపించిన విధానం ఏమిటి? ఎవరో భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడికో తీర్థయాత్రకని బయలుదేరారు, వెళ్ళారు, వచ్చారు. పక్కింటోళ్ళు అడిగారట, మీ యాత్ర ఎలా ఉంది అని. ఆమెనిందంట, ప్రారంభించిన మొదలుకొని తిరిగి ఇక్కడికి చేరేంత వరకు నా జీవితంలో ఎప్పుడూ అనుభవించని నరకాన్ని అనుభవించాను అని చెప్పిందట. ఏమైందంటే, ఏముంది, దారి పొడుగుతా నన్ను ఉరుమురుము చూస్తాడు మా ఆయన, మాట్లాడితే నోటి మీద కొడతాడు, అందరి ముందే ఏదైనా కొనిపెట్టమంటే జుట్టు పట్టుకుని ఇడుస్తాడు. అబ్బాబాబా, నేను అనుభవించిన నరకం ఇంత కాదు. మొత్తం మీద వాళ్ళు వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళారు, రావాలనుకున్న ఇంటికి తిరిగి వచ్చారు. కానీ వాళ్ళ యాత్ర అంతా అతనికి నెమ్మది లేదు, ఈ మనిషికి నెమ్మది లేదు. నా ప్రియమైన సహోదరులారా, నీ జీవితంలో నీవు నడిపించబడిన మార్గంలో ఏనాడైనా నెమ్మదిగా బ్రతికావా? కన్నీళ్లు లేకుండా బ్రతికావా? నీ జీవితంలో ప్రశాంతంగా విశ్రాంతిగా నేను నడిపించిన వ్యక్తి నడిపించాడా అని మిమ్మల్ని అడిగితే, సూటిగా మీరు ప్రశాంతంగా నడిపించారు అని మీరు సమాధానం చెప్పలేరు. కారణం, మనిషి నడిపించే విధానం వేరు. శక్తిమంతుడు, జీవము గల దేవుడు, పరిశుద్ధుడు, ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు నడిపించే విధానం అది వేరు. ఆయన నడిపింపులో ఏముందో తెలుసా? మరి అదే వాక్యంలో ఆ క్రింద భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు ఏం చెప్తున్నాడు? మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు. గమనించండి, తన ప్రజల్ని తాను ఎలా నడిపించాడో చెప్తున్నాడు. తీర్థయాత్రలకు తీసుకెళ్ళాడు, లేకపోతే ఆ దేశం ఈ దేశం చూపించి తీసుకొచ్చాడు అనే తృప్తి కొందరికి ఉన్నా, వాళ్ళు వెళ్ళిన దగ్గరల్లా పడిన అనుభవాలు ఏమిటి? అయితే దేవుడు అంటాడు, నా ప్రజల్ని, నా స్వజనాన్ని ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించి నేను వాళ్ళని ఎలా నడిపానంటే, వాళ్ళు వేసుకున్న బట్టలు కంపు కొట్టకుండా, చిరిగిపోకుండా నేను వాళ్ళని నడిపించాను. ఎన్నాళ్ళు? 40 సంవత్సరాలు. వాళ్ళ కాళ్ళు వాసిపోతాయేమోనని, నడుము నొప్పి పట్టేస్తేమోనని, అంతరేంద్రియాలు కుళ్ళిపోతాయేమోనని, ఈ అరణ్యంలో వాళ్ళకి అక్కర కలిగినటువంటి వైటమిన్స్, పోషకాహారాన్ని నేను ఆకాశము నుంచి కురిపించాను. ఈ భూ సంబంధమైన ధాన్యంతో, ఈ చిరుధాన్యంతో రొట్టెలు చేసుకుని తినేటట్టు నేను వాళ్ళని నడిపించలేదు. ఆకాశం నుంచి దేవదూతల ఆహారం, పర సంబంధమైన ధాన్యాన్ని కుమ్మరించి తేనె వేసిన అప్పుపాల్లాగా వాళ్ళు ఆనందంతో తిన్నారు, తృప్తి పడ్డారు. అంతేకాక వాళ్ళ శరీరానికి ఎప్పుడు ఏది అవసరమో, ఎముకలకు కానివ్వండి, కాల్షియం, నరాలకే కానివ్వండి, రక్త పుష్టి కానివ్వండి, కనుచూపే కానివ్వండి, వాళ్ళకి ఏమేమి అక్కర కలిగినటువంటి కార్యక్రమాలు కావాలో అవన్నీ ఆలోచిస్తూ ఆయా సమయాలలో ఆకాశము నుంచి వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళని తృప్తిగా నడిపించారు. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాటను నేను చదివాను. ఏమనుందంటే, ఓ చెరువు గట్టు మీద వెళుతున్నటువంటి పశువులట పచ్చిక బయళ్ళు చూసి క్రిందకి దిగినట్లుగానే వాళ్ళని నడిపించాను. అంటే చెరువు గట్టు మీద ఉన్నటువంటివి ఆకలితో ఉన్నాయి, మరి పచ్చిక బయలు చూసిన వెంటనే ఆనందంగా దిగుతున్నాయి. దిగిన వెంటనే తింటున్నాయా? తింటలేదు. అలా పచ్చిక బయలు మీద అలా పడుకుని అలా నెమ్మదిగా లేచి అప్పుడప్పుడు కాస్త తిని నెమరు వేసుకుంటూ ఆ పచ్చిక బయళ్లలో ఆనందిస్తున్నాయి. అలా విశ్రాంతి కలిగినట్లుగా, వాళ్ళ హృదయాలకు ఆదరణ కలుగునట్లుగా నేను వాళ్ళని నడిపించాను. చెప్పులు అరిగిపోవేంటి? చెప్పులు తెగిపోవేంటి?
చెమట కంపు కొట్టదేమిటి? బట్టలు చిరిగిపోవేమిటి? ఏమిటి వింత? నా ప్రియమైన సహోదరులారా, నీవు ఆరాధించవలసిన పరిశుద్ధుడైన దేవుని మీద మనస్సు ఉంచి హృదయపూర్వకంగా నీవు ఆరాధించి ఆయనకి మొరపెట్టితే ఆయన నీ మొర ఆలకించి ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చి చేదైన అనుభవాల్ని మాధుర్యంగా చేసి ఆకాశం నుంచి ధాన్యాన్ని కుమ్మరించి నిన్ను విశ్రాంతిలో ప్రశాంతంగా ఆదరణ కలిగిన మాటలతో నిన్ను నడిపిస్తాడు. రాత్రి చీకటిలో నువ్వు తడువులు ఆడుకోకుండా ఒక వెలుగు, అగ్ని స్తంభం నీకు వెలుగుగా ఉండిపోతుంది. పగటి వేళ ఎండ దెబ్బ తగలనివ్వకుండా నీకు ఓ మేఘం వచ్చి కప్పి చల్లటి పిల్లగాలులు, చల్లటి గాలులు నీ మీద వేసేటట్లు చేస్తుంది. ఇవన్నీ, ఈ అనుకూల పరిస్థితులన్నీ ఎలా కలిగాయి అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తున్న ఒక బండ, ఆ బండ క్రీస్తే. ఆ బండని ఎప్పుడైతే వీళ్ళు వెంబడిస్తున్నారో, వీళ్ళని ఆ బండ ఎప్పుడైతే వెంబడిస్తుందో అరణ్యములోనైనా మంచి నీటి వసతి కలుగుతుంది, సమృద్ధిగా నీటి వసతి. ఈ రోజున పేపర్లో చదువుతా ఉంటే కరువు 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 కరువు, ఎక్కడ పడిన కరువు. ఒకప్పుడు ఉన్న లెవెల్, వాటర్ లెవెల్, నీటి ఆ యొక్క ఎద్దడి, నీటి పరిస్థితి రోజు రోజుకి కృంగిపోతూ అదో పాతాళానికి దిగజారిపోతుంది. ఎంత మేధావులైనా, ఎంత సంపన్నులైనా, ఎంత టెక్నిక్ ఉపయోగించిన ఆ నీటి వనరులు ప్రజల జీవితాలకి దాహాన్ని తీర్చే వసతులు కలుగు చేయలేకపోతున్నారు. లక్షల కాల్బాలం అరణ్యంలో నడుస్తూ ఉంటే ఒక్క బండలో నుంచి చలయేర్లు పారితే ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ప్రశాంతంగా నీళ్లు త్రాగి స్నానాలు చేసుకుని తమ జీవితాల్ని ఆదరించబడిన జీవితంలో గడుపుతున్నారు. ఆయన ఒకవేళ మిమ్మల్ని నడిపించుంటే గతించిన కాలంలో మీ జీవితంలో ఆయన నడిపించిన విధానం ఎలా ఉంటుంది? ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం, సురక్షితం నీకు కలుగు చేస్తాడు. ఆయన రెక్కల మీదకి నిన్ను ఎక్కించి అలా నడిపిస్తాడు. ఆయన అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడిని నేనే. నీవు అనవసరంగా కలవరపడి కంగారు పడిపోతున్నావు. నా జీవితంలో ఒక్కొక్కసారి నేను ఆలోచించుకుంటాను, ప్రభువా, నా 12 ఏళ్ల వయసప్పుడే నేను మా ఊళ్ళో నదిలో పడి చనిపోవాల్సింది. అందరూ ఒళ్ళంతా బురద రాసుకొని డై కొడుతున్నారు, నీళ్ళలోకి ఇలా ఎగిరి డై కొడుతున్నారు. వాళ్ళని చూసి నేను కూడా బురద రాసుకుని ఒక్క డై కొట్టాను. కొట్టడం వెళ్ళిపోయాను లోపలికి. ఈత రాదు నాకు, వాళ్ళకి ఈత వచ్చేమో అది నాకు తెలీదు. డై కొట్టి వెళ్ళిపోయాను. చివరి క్షణాల్లో ఎవరో ఒక వ్యక్తి జుట్టు పట్టుకుని ఈడ్చిని బయటేసాడు. అలా జీవితంలో ఎన్నో యాక్సిడెంట్స్. నేను ఎక్కాల్సిన బస్సు ఎక్కబోతుంటే కండక్టర్ నన్ను పెటాను కొడితే కింద పడిపోయాను. అప్పుడు సణుక్కుంటూ గొనుక్కుంటూ కూర్చున్నా. ఈ గవర్నమెంట్ బస్సులను, ఈ ఇళ్ళును అని గవర్నమెంట్ని తిట్టి, బస్సులను తిట్టి, కండక్టర్లను తిట్టి, అంటే బూతులు కాదులేండి, బూతులు కాకుండా అదో రకమైన సణుగుడు పెట్టుకున్నా. మళ్ళీ బస్సు వస్తే బస్సులో ఎక్కాను అనుకోండి. అయితే ముందు వెళ్ళిందే బస్సు ఓ పెద్ద వాగులో పడిపోయింది. నన్ను కండక్టర్ మెడ మీద పెటాను కొట్టాడే ఆ బస్సు. నన్ను నడిపించిన మార్గం అది ఆయన. అది నాకు తెలియక సణుకుంటూ కూర్చున్న ఇంకో బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎక్కి వెళ్ళాను అనుకోండి. ఆ బస్సు ఒక దగ్గర ఆగింది. చూస్తే వాగులో నుంచి 13 శవాలను తీసి రోడ్లో పెట్టారు. 13 శవాలను తీసి పెట్టారు. ఇంకా బస్సులో శవాలు ఉన్నాయంటున్నారు. నేను దిగి వాళ్ళని గమనిస్తే ఆ బస్ స్టాండ్లో నాతో అప్పటి వరకు మాట్లాడుతున్న వాళ్ళు. నన్ను ఆయన నడిపించాడు. నాకు రోగం వచ్చిన తర్వాత కాదు ఆయన బాగు చేసింది, అసలు రోగాన్ని రానివ్వకుండానే కాపాడాడు. ఇదొక విచిత్రమైన సంభవం. గత 36 సంవత్సరాలు నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోలేదు, మందులు వాడలేదు, ఇంజక్షన్ కూడా కనీసం వేసుకోలేదు, తైలాలు రాసుకోలేదు. 36 సంవత్సరాలు ఆయన స్వస్థపరచడం ఒక పద్ధతి అయితే, ఓ విచిత్రమైన సంగతి ఏంటంటే అసలు రోగం రానివ్వకుండానే కాపాడగలని శక్తి ఆయనలో ఉంది. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం, ఆ ఆరోగ్యాన్ని తన ప్రజలకు అనుగ్రహించినట్లు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించాను అంటున్నాడు. అసలు ఆయన ఎందుకు అలా నడిపిస్తూ వచ్చాడో తెలిసినండి. నాకు ఒక వాక్యం చదివినప్పుడు అది చాలా ఆనందం అనిపించింది నాకు. ఓసారి ఈ ఇశ్రాయేలీలు ప్రజలందరి మీద ఆయనకు కొంచెం విసుగు కలిగి
మరి ఆయన్నే విసుగు కలిగించే అంత పనులు చేశారు వాళ్ళు. ఆయనకు విసుగు కలిగి, మోషే ఇదిగో ఈ ప్రజలతో నేను రాను, నేను చంపేస్తాను అని అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిన్ను గూర్చి ఐగుప్తీయులు, ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల వాళ్ళంతా నిన్ను గూర్చి విన్నారు. ఏమని? సర్వశక్తి గలవాడు అని, నీవు నడిపించిన వ్యక్తిని మధ్యలో విడిచిపెట్టేవాడు కాదని, నీవు ఆది అంతము అని, ప్రారంభము ముగింపు నీవేనని, నీవు నీ ప్రజలతో నడుస్తావని ఈ ప్రాంతపు దేశాల వాళ్ళందరూ విన్నారు. మరి ముఖ్యంగా ఐగుప్తీయులు విన్నారు. నీ అద్భుతాలు మహత్కార్యాలు చూసి, కళ్ళతో చూసి వాళ్ళు విన్నారు. అసలు ఇంతటి గనుడివి నీవు, నీ కీర్తి ఎంత, నీ ఘనత ఎంత, అవన్నీ మర్చిపోయి చంపేస్తానంటావే. ఒకవేళ చంపేవే అనుకో, నీ కీర్తి ఏమైపోద్ది? నీకు అవమానం కలగదు. నీ ఘనత ఏమైపోద్ది? నీకు అవమానం కలగదు అని మోషే దేవునితో అంటున్నాడు. అప్పుడు దేవుడు, మోషే నువ్వు చెప్పేది నిజమే, నిజమే కదా, అందుకని నీకు నేనేం చేస్తానంటే, నా కీర్తిని బట్టి, నాకున్న ఘనతను బట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? నా ప్రజల్ని నేను నడిపిస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనకి అవమానం కలుగుతుందని, ఆయన దూషింపబడతాడని అన్యుల మధ్యలో, ఆయన ఘనత పాడైపోద్దని ఆయన చక్కటి మార్గాలలో ఆయన తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. అదే నేను అనుకున్నది కూడా. అరే, నాలో ఏ పెద్ద పట్టుందని ఇంతకాలం నన్ను ఇలా నడిపిస్తున్నారు అని నేను అనుకుంటే, ఆయన అంటాడు, ఒరి నీకేమైనా జరిగిందంటే నాకు అవమానారా బాబు, అందుకని నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటున్నాను రా అంటాడు ఆయన. వింటున్నారండి? ఆ మధ్య ఎక్కడో మీటింగ్కి వెళ్ళాను. ఆమె జ్వరం వచ్చేసింది, కళ్ళు మూతలు పడిపోయినాయి, కళ్ళు తెరవలేనంత జ్వరం వచ్చేసింది. నేను ఉన్న గది అది రకమైన జ్వరం వాసన వచ్చేసింది. ఇక రాత్రికి నేను వేదిక మీదకి వెళ్ళి వాక్యం చెప్పాలి. చాలా మంది రోగులు వస్తారు, వాళ్ళకి ప్రార్థన చెయ్యాలి. నేను ఇలా పడుకుంటే ఏమిటి ప్రభా అని అడిగాను. ప్రభు మౌనంగా ఉన్నాడు. మరొక మాట కూడా ప్రభువు చెప్పారు, రోగాల వాళ్ళకి ప్రార్థన చేసి నేనే రోగినై పడిపోయి ఉంటే చూసేవాళ్ళు నిన్నేమంటారు ప్రభు అన్నా. కొంచెం ప్రభు కూడా ఆలోచించాడు. మరి నిజమే కదా, వీడు సాయంత్రం అందరూ ప్రార్థన చేయాలి, వీడే పడుకుంటే నానావానికి అవమానం, అందుకని వీడిని లేపేస్తాను అనుకున్నాడు. అలాగే సాయంత్రం 6-6:30 ఒక కరెంట్ షాక్ లాగా నాకు తగిలింది. ఎక్కడి నుంచి వచ్చిందో అది పరిశుద్ధాత్మ అగ్ని. దిక్కులు లేచి కూర్చున్నాను, వేడిగా టీ తాగాను. మళ్ళీ మామూలుగా మీటింగ్కి వెళ్ళిపోయి కూర్చుంటే, మీకు జ్వరం అన్నారు కదండి అంటారు అందరు. అవునండి అంటాను నేను. మరి ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి నేను. అది బాగానే ఉన్నాను కదండి అంటారు. ఏం చెప్పను? నేను ఒకవేళ ఆ రోజు పడుకుంటే అందరికీ ప్రార్థన చేశాను, ఆయన పండుకున్నాడు ఏమిటి అని అన్యులంటే ఆయనకి ఎంత అవమానం. గనుక ఆయన ఏమనుకున్నాడు తెలిసిన? ఒరేయ్, నాకు ఘనత కలిగేటట్లు, నా కీర్తి పాడవకుండా, నా నామాన్ని బట్టి నేను నా మార్గంలో నిన్ను నడిపిస్తాను, గనుక నీకు ఇప్పుడు విడుదల కలుగు చేస్తానని తనంతట తానే దిగి ఒక అద్భుతాన్ని చేశాడు. చేయకపోతే నేను నిలబడలేకపోతే అవమానం. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, మోషే ఏమంటుందంటే, అయ్యా నీ కీర్తిని జ్ఞాపకం చేసుకో, నిన్ను గురించి దేశాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో జ్ఞాపకం చేసుకో, ఒక అద్భుతం ఇప్పుడు చేయి, నీ ప్రజల్ని నీవు సంహరించొద్దు అని అంటే ఆయన అంటాడు, అలాగే బాబు అర్థమైంది, అలాగే అంటాడు. చూడండి, దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నిహితమైన సంబంధం, ఓ తండ్రికి బిడ్డకి ఉన్నట్లు దేవునికి మనిషికి ఒక చక్కటిని ఆలోచన. దేవునితో అంత సన్నిహితంగా మనిషి దేవునితో అంత దగ్గరగా ఉండగలిగిన అనుభవాన్ని ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్యతో నడిచే ఎవరైనా సరే, ఆయన నడిపిస్తూ ఉంటే ఎవరైనా సరే వాళ్ళని ఆదరణ కలిగిన, ఆరోగ్యము కలిగిన మార్గములలో ఆయన నడిపిస్తాడు. నేను ఆ విధంగా ఇశ్రాయేలుని నడిపించాను అని ఆయనే చెప్తున్నాడు. ఈ ఒప్పుకోలు ఆయన చెప్తున్నాడు. నడిపించానంటే ఎలాగ నడిపించడం? చుట్టుపట్టుకు నేర్చుకొని రావడమా, లేకపోతే కీళ్ళు ఎరగొట్ట తీసి రావడమా?
లేకుంటే జుట్టు పట్టుకుని గోడకేసి చంపకేసి కొట్టి పెటాపెటని కొట్టి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి కుట్లు ఇప్పించడమా? ఇదే నడిపించడం? మనిషి యొక్క నడిపింపు వేరు, ఆరాధిస్తున్న జీవము గల దేవుని యొక్క నడిపింపు వేరు. నీవు ఆ విధంగా నడిపించబడ్డావో, లేక కన్నీళ్ల మధ్యలోనే నడుస్తున్నావో, పలు విధములైన దరిద్రత అనుభవిస్తున్నావో, లేకపోతే రోగాల చేతనే పీడింపబడుతున్నావో, అది గుర్తిస్తే అయితే నువ్వు ఏ మార్గంలో ఉన్నావు అనే సంగతి నీవే గమనించగలుగుతావు. ఆయన మార్గంలో ఆరోగ్యం, తృప్తి, ఆదరణ, విశ్రాంతి, నెమ్మది, ప్రశాంతత ఆయన మార్గంలో ఉందన్న సంగతి వాస్తవం. 23వ కీర్తనలోకి వస్తే దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. 23వ కీర్తన 3వ వాక్యంలో తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి. బాగా గమనించండి, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మీరంతా చదువుకున్న వాళ్ళండి. నేను 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిన వాడిని, మరలా స్కూల్లో అడుగు పెట్టిన వాడిని. మీరు అంత ఇంచుమించుగా పంతులమ్మలు ఎక్కువగానే ఉన్నట్టున్నారు ఇక్కడ. అయితే ఈ పైన మనం చదివినటువంటి ద్వితీయోపదేశ కాండంలో చదివిన ఆ వాక్య భాగానికి ఈ వాక్య భాగానికి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం ఏంటంటే, ఆ పై వాక్యంలో మనం చదువుకుంది నడిపించి తిని అని. ఈ వాక్యంలో మనం చదువుతున్నాము దావీదు చెప్తున్నాడు నడిపించుచూ ఉన్నాడు. చూసారండి, ఆయన ఎలా నడిపించాడో చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా నడిపించుచున్నాడో దావీదు తన వ్యక్తిగత జీవితపు అనుభవాన్ని ఇక్కడ పంచుకుంటున్నాడు. ఏమని? ఆయన నామమును బట్టి నీతి గల మార్గాలలో నన్ను ఆయన నడిపించుచున్నాడు. అంటే ఆయన నామము నీతి కలిగిన నామం, ఆయన నామము పవిత్రమైన నామం, ఆయన నామము సుచరిత్ర కలిగిన నామం. గనుక ఆ నీతి గల మార్గములోనే మనల్ని నడిపిస్తాడు. అపవిత్రతలో నడిపించడు, అక్రమాల్లో నడిపించడు. మన కళ్ళ ముందు ఎంతో మంది అక్రమ మార్గాలలో, వంకర మార్గాలలో, నీచమైనటువంటి మార్గాలలో నడుస్తూ బోర్డంత డబ్బు సంపాదిస్తున్నారు, వేలకు వేలు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు. ఒక్కోసారి మనకేమనిపిస్తుంది, అరే నా సమకాలికుడు అదేంటి కోటీశ్వరుడైపోయాడు, ఆడు ఎంత సంపాదించేశాడు అని మనకు అనిపిస్తుంది. అతని మార్గంలో అపవిత్రమైన అనీతి మార్గంలో సంపాదించాడు అతను. కానీ మనల్ని ఆ మార్గంలో నడిపించడట. ఎందుకంటే ఆయన నీతి గలవాడు గనుక నీతి గల మార్గాలలోనే ఆయన నడిపిస్తాడు. అక్రమ సంపాదన మనం సంపాదించేటట్టు ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన నడిపించే మార్గం ఒక వింతగా, ఒక ప్రత్యేకమైనదిగా, సంథింగ్ స్పెషల్గానే ఆయన మార్గం మనకు అనిపిస్తుంది. వంకర మార్గాలలో ఆయన నడిపించడు. ఎందుకంటే ఆయన నీతి గలవాడు. ఆయనే అపవిత్రుడు అనుకోండి, ఆయన మనల్ని నడిపించేటప్పుడు మనం అపవిత్రతలో ఉన్న, అక్రమాల్లో ఉన్న ఆయన చూసి చూడట్టు వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే అతను బతుకే అపవిత్రత. సామెతల గ్రంథంలో ఒక మాటని మనం చూస్తాం. 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వాక్యం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. యేసయ్య మనల్ని జీవం గల మార్గంలో నడిపిస్తున్నాడట. ఆ మార్గంలో మనం అనుభవించేది ఏమిటంటే జీవం, లైఫ్. జీవం ఉన్న చోట మనం ఎదుగుతాం. జీవం ఉన్నది పుష్పిస్తుంది, ఫలిస్తుంది. జీవం లేనిది ఏదైనా కంపు కొడుతుంది. మరణం అక్కడ లేదు. మరణమున్న చోట కన్నీళ్లు, మరణమున్న దగ్గర నిట్టూర్పులు, మరణమున్న దగ్గర ఆక్రందన. గనుక మరణం అక్కడ లేనే లేదు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్న మార్గంలో, నడిపించిన మార్గంలో ఆరోగ్యం ఉంది. ఆహారాన్ని, నీటిని ఆశీర్వదించాడు. పరసంబంధమైన ఆహారాన్ని ఇచ్చాడు. నీ బాటని రాజబాటగా మార్చాడు. ఇప్పుడు నడిపిస్తున్న మార్గంలో అది నీతి గల మార్గము కనుక అక్కడ జీవము ఉంది. నీవు ఆ మార్గంలో నడుస్తూ ఉంటే నిన్ను చూసిన ప్రతి ఒక్కరు నీ ముఖ వర్చస్సులో కలిగిన ఆ జీవ కళ, ఆ రక్షణ ఆనందం, క్రీస్తు రక్తం చేత కడగబడి పాప క్షమాపణ నిశ్చయాన్ని పొందిన ఆ అనుభవాన్ని నీ ముఖంలో
కొట్టొచ్చినట్టుగా చూడగలుగుతారు. దాన్ని జీవకళ అంటారు. ఆ మార్గంలో జీవం ఉంది కనుక అదే మరణం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ వేదన మనల్ని అలుముకుంటాయి. మరి ఈ రోజు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? నేను నడిపిస్తున్నది ఏ మార్గంలో? ఆయన ఒకసారి గుర్తు. ఆయన నడిపితే మాత్రం జీవ మార్గంలో నడిపిస్తాడు. కొంతమంది జీవితాలను మీరు ఒకసారి చూడండి, ఎప్పుడన్నా చూడమండి, అబ్బో ఆ ముఖం చిటపట్లు ఆడుతూ ఆ ముఖం చూసామంటే 3 రోజులు ఆనందం బుద్ధి కాదు. ఆ ఒక్కొక్క ముఖం అలా పెట్టుకుంటారు, మరి ఏంటో అర్థం కాదు. ఆయన అంటున్నాడు నేను నా మార్గములో నిన్ను నడిపిస్తాను, నా నామమును బట్టి నీతి గల మార్గాల్లో నడిపిస్తాను. నేను నీతి గలవాణ్ణి, నా చరిత్ర పవిత్రమైనది, పరిశుద్ధమైనది. నా చరిత్రలో మరణము, కన్నీళ్లు, ఏడుపు ఉండదు కనుక నా మార్గంలో నిన్ను నడిపిస్తాను. దావీదు అంటాడు, నన్ను నడిపించుచూ ఉన్నాడు. చెమలు కొట్టను గట్టిగాను, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నడిపించుచూ ఉన్నాడు. నడిపించేది ఆయనే, నడిపించు ఉన్నది ఆయన. అనేకులు ఈ రోజున ఎందుకో మరి కన్నీళ్ల మధ్యలో జీవితాలు అలాగే ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ఆయన అంటాడు, చేతులెత్తి ప్రయాసపడి భారాన్ని మోస్తున్న ప్రజలారా, కమ్ అండ్ టు మీ, నా దగ్గరికి రండి, నేను మీకు ఆదరణ, విశ్రాంతి, నెమ్మది కలుగు చేస్తాను. నేను నాతో రమ్మంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటే మీరెందుకు వంకర మార్గాల్లో విచ్చలవిడిగా నడుస్తారు? సినిమాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్లు? క్యాన్సర్ పుండ్లు పుట్టే ఆ సిగరెట్ చుట్టూ పీడి ఎందుకు త్రాగుతున్నట్లు? జీవితం శాపంగా, కుటుంబం అల్లకల్లోలంగా మారిపోయి, పిల్లలు తినేదానికి పోషకాహారం లేక, కట్టుకునే బట్ట లేక, కుటుంబం దరిద్రత ఉండి అప్పుల పాలై వడ్డీలు కట్టలేని పరిస్థితిలో నీవెందుకు జీవిస్తున్నావు? నా దగ్గరికి రా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన నేను సజీవుడిని, ప్రార్థన ఆలకించేవాడిని, ఆక్రందన వినేవాడిని, నీకు విడుదల కలుగు చేసేవాడిని కనుక నా దగ్గరికి రా, నీతి గల మార్గాలలో నడిపిస్తాను. దావీదు అంటాడు, నన్ను నడిపించుచూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ఎవరితో నడవాలని నీవనుకుంటున్నావు? ఎవరితో నడుస్తున్నావు? కొంతమందితో నడుస్తారు ఆ కొత్తల్లో, కొత్త పరిచయాల్లో. ఆ తర్వాత చెంపలు పెట్టి కొట్టిన తర్వాత, పళ్ళు రాల్చిన తర్వాత, నీ మోహం చూడదు కుక్క అన్న తర్వాత, పొరపాటు నడిచిన వీడితో, పొరపాటు నడిచిన దీంతో అని కృంగిపోతారు. అయితే యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన ప్రారంభిస్తే దాన్ని ముగిస్తాడు. ఆయన వేస్తే ఎవడు తీలేడు, ఆయన తీస్తే ఎవడు ముయలేడు. ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు, నీ ముందుగా వెళతాడు. ఆయన స్వరాన్ని విని ఆయన మార్గములోనూ నడవాలి. ఆయన చూస్తూ నడవాలి. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, అతను అన్ని స్వరాన్ని విన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి. యూదా ఇస్కరియోతు ఎవరి స్వరాన్ని విన్నాడు? ఈ మత సంబంధమైన పిచ్చగలిగిన ఆ వెర్రోళ్ళ మాట విని యేసయ్యని అమ్ముకొని, ఆ తర్వాత తనకు తానే ఉరేసుకొని సచ్చి, ఆ తాడు తెగి కింద పడి తలబాగలేదు కానీ వాడు పొట్ట పగిలింది అని బైబిల్లో రాసింది. అన్య స్వరాన్ని విన్నాడు. మరొకసారి ఏం జరిగిందో తెలుసా? భర్త పడుకొని నిద్రపోతుంటే గురకబెట్టి తన తోటి సహాయకురాలు, తన భార్య, ఈ నిద్రపోతున్నాడు, శికారుగా వెళ్ళిపోతాడు, ఇప్పుడు మంచి అదును అనుకుని అలా శికారుగా వెళ్ళిపోయింది ఆ తోటలో. అప్పుడు అన్యస్వరం ఒకటి వినబడింది. పాము మాట్లాడుతుంది, అన్యస్వరం వినబడింది. వీళ్ళను సృష్టించిన ఆయన ఏమన్నాడు? నేను ప్రతి సాయంత్రం వస్తాను, చల్లటి పూట మీతో విషయాలు చెప్తాను, గుర్తుంచుకొని అలాగా బతకండి, మీరిద్దరు అడబాయకండి, ఫెలోషిప్ మానకండి, మీరిద్దరు ఐక్యంగా ఉండండి, ఒకరిని పిలిచేవాడు ఎడబాయకండి అని వాళ్ళందరికీ చెప్తే నిద్రపోనిచ్చి ఈ మనిషి అలా వెళ్ళిపోయి సర్పంచ్ చెప్పిన మాటలన్నీ విని ఆలకించి అన్యస్వరం. యేసు ప్రభు అంటాడు, నా ప్రజలు నా స్వరాన్ని వింటారు, నన్ను వెంబడిస్తారు, వాళ్ళని నీతిగల మార్గములలో నేను నడిపిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆయనతో నడిచే వాళ్ళు కొందరు విచ్చలవిడిగా వాళ్ళ మనస్సు, మాంసము, శరీరము కోరుకున్నట్లుగా నడిచేవాళ్ళు మరికొందరు. మరి నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఈ రోజు నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించవలసిన సమయం ఇది. ఈ సంవత్సరమైనా ఆయనతో నడుచుటకు నీవు నిబంధన చేసుకుని, తీర్మానం చేసుకుని నడిచితే ఆయన జీవము గల మార్గములో నిన్ను నడిపిస్తాడు. మన పితరులను అలాగే నడిపించాడు, దావీదుని అలాగే నడిపించాడు.
మరి నీ సంగతి నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఆ మాట ఏమిటంటే చదవండి 73వ కీర్తన 24వ వాక్యం. నీ ఆలోచన చేత. చూసారండి, ఆసాపు అనే ఒక భక్తుడు తాను ఈ విధంగా కన్ఫెస్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. అంటే రాబోయే కాలంలో దేవుడు మనల్ని ఎలా నడుపుతాడో చెప్తున్నాడు. దావీదు అంటున్నాడు, ఇప్పుడు నడిచే మార్గం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అసలు దేవుడే అంటున్నాడు ఎలా నడిపించానోనని. అంటే అర్థం ఏంటంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయన మనకు ఏమై ఉన్నాడు అది ఎరిగిన ప్రజలు రాత్రింబగళ్ళు భయముతో వణుకుతో ఆయన నామాన్ని స్మరించుకొని ఆయన నడిపించే మార్గంలోనే నడుస్తారు. ఆయన నడిపించబోతున్న మార్గానికి తమ జీవితాల్ని అలా అప్పచెప్పుకుంటారు. చివరిగా మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. ఇక మీట రాబోయే కాలంలో నడిపిస్తాడు. పిల్లలు ఎదుగుతా ఉన్నారనుకోండి, దిగులు. వీళ్ళ పెళ్లి సంగతి ఏంటంటే, ఏమండి, పెళ్లి అయిన తర్వాత ఒక దిగులు. వీళ్ళకి పిల్లలు పుడతారా పుట్టరా, వాళ్ళ చిన్నమ్మ సాలు వస్తుందా, వాళ్ళ పెద్దమ్మ సాలు వస్తుందా, వీళ్ళ అత్త సాలు వస్తుందేమో, దీనికి పిల్లలు పుడతారా పుట్టరా. పెళ్ళైన దాకా ఒక దిగులు, పెళ్ళైన తర్వాత మరొక దిగులు. చూడండి, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏ దిగులు, పిల్ల కావాలని. మామూలు వాళ్ళకే ఎక్కువ దిగులు. పుడతారా పుట్టరా. పుట్టారే అనుకో, ఆడి దొంగ అవుతాడో, దొర అవుతాడో, డాక్టర్ అవుతాడో, ఇంజనీర్ అవుతాడో, అది దిగులు. చిన్నప్పుడే జోబులు కొట్టేస్తుంటే నా దగ్గర ఒక పిల్లోని తీసుకొచ్చాడు. ఎవరా సందా, యసన్న గారికి ఎవరా సందా అన్నాడు వాళ్ళ నాన్న. వాడు సంద ఇచ్చాడు. నాకెందుకు అనుమానం వచ్చేసింది. వాడు సంద ఇచ్చిన వాటి నాకు అనుమానం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు పిలిచి, ఏమండి వీడి దగ్గరికి ఎంత ఇచ్చావన్న. వాడికి 2 రూపాయలు కొత్త కాగితాలు ఇచ్చానండి మీకేమని. వాడు ఒకటే ఇచ్చాడు అన్న. ఏదైనా ఇంకోటి చెవులో పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నకి తెలియకుండా 10 రూపాయలు ఇస్తే తిరిగేసరికి ఒక 5 దాచేసి ఒక 5 చేతులు గట్టిగా పట్టుకుని, ఎవరు కనబడకూడదు కదండి, తానికి ఇచ్చినప్పుడు కనబడకుండా ఇచ్చాడు. మరి ఆ వయసులోనే ఆ బుద్ధులు పుడితే ఇక పెద్ద అయిన తర్వాత ఏమిటి ఆ సంగతి? దేవుని సొమ్మును దొంగిలించే ప్రబుద్ధుడైతే నా ప్రియమైన సహోదరులారా, ఫ్యూచర్ లో నీ పిల్లలు ఏమవుతారు, నీ వ్యక్తిత్వం ఏమవుతుంది, ఒకవేళ ఆయన చనిపోతే ఏమవుతావు, లేకపోతే భార్య చనిపోతే నువ్వేమవుతావు, లేకపోతే ఈ చెప్పే వస్తే ఏమవుతావు, ఆ చెప్పే వస్తే ఏమవుతావు అని పిచ్చ ఆలోచనల చేత ఈ రోజున లోకమంతా శపించబడిన అనుభవంలో కృంగిపోతా వస్తుంది. అయితే మనం ఆరాధించే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నడిపిస్తాను నా ఆలోచన చేత, హల్లెలూయా, నా ఆలోచన చేత నడిపిస్తాను. నీ ఆలోచన పక్కన పెడతాను, నా ఆలోచన చేత నిన్ను నడిపిస్తాను. ఎందుకంటే నేనే నా మార్గంలోకి నిన్ను తీసుకొచ్చాను. ఒకప్పుడు ఆ దర్గాల దగ్గరికి వెళ్ళి దండాలు పెడుతున్నావు, తాయెత్తులు కట్టించుకున్నావు, మంత్రాలు చేయించుకున్నావు, సోదర వైపు వెళ్ళావు. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ నిన్ను శాపంగా నీ బ్రతుకుని మార్చుకున్నావు. అయితే తగిన సమయం అందు నేను దర్శనం నీ కుడి చేతిని పట్టుకొని నా ఆలోచన చేత నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసి నేను నడిపిస్తూ ఉన్నాను. ఇక మీట కూడా నా ఆలోచన చేతే నడిపిస్తా. ఈ మధ్య ఎవరో ఒక అతను వచ్చి, ఏమండి ఎసనగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది, అయితే గట్టిగా ప్రార్థన చేయండి. విశాఖపట్నం నుంచి ఒక సంబంధం వచ్చింది, మెడ్రాస్ నుంచి ఇంకో సంబంధం వచ్చింది, విశాఖపట్నం నుంచి ఇంకో సంబంధం వచ్చింది. మీరు ప్రార్థన చేయండి ఎసన్న గారు. ఏమని ప్రార్థన చేయమంటావు అంటే, విశాఖపట్నం సంబంధమే కుదిరేటట్టు ప్రార్థన చేయండి. ఆయన నాకు చెప్పిన ఆలోచన, నేను కూడా దేవుడికి అలాగే ఆలోచన చెప్పమంటాడు. దేవుడికి నన్ను చెప్పమంటాడు ఆలోచన. అయ్యా మెడ్రాస్ సంబంధం క్యాన్సిల్ చేయి, సికింద్రాబాద్ క్యాన్సిల్ చేయి, విశాఖపట్నమే కుదిరేటట్టు అంటే చెయ్యయ్యా అని నేను చెప్పాలి దేవుడికి. ఆయన నాకు చెప్తున్నాడు ఆలోచన. నేనన్నాను, ఈ 3 సంబంధాలను అలా పెట్టి, ప్రభువా నీ చిత్తము, నీ ఆలోచన, నీ నడిపింపు ఏమిటో నాకు చెప్పు నాయన, అదే మేము సెటిల్ చేస్తాం అని ప్రార్థన చేస్తారంటే అసలు కుదరదంట. అదే ఏదది ఎందుకో తెలుసా? ఆళ్ల కులస్తుడంట. ఈ అబ్బాయి కొంచెం తాగుతాడంట, ప్యాకెట్ ఉందంట, కానీ ఆళ్ల కులస్తుడంట. అదే సెటిల్ అయ్యేటట్టు ప్రార్థన. ఇప్పుడు మనిషి దేవునికి ఆలోచన చెప్పడం ప్రారంభించాడు. ఆయన అంటాడు, నా మార్గాలలో నా ఆలోచన చేతనే నా బిడ్డలను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఇష్టపడితే నా మార్గాన్ని, అది జీవం గల మార్గం, ఆరోగ్యకరమైన మార్గం, అక్కరలు తీర్చే మార్గం,
నా యొక్క రెక్కల మీద నడిపించే మార్గం అది. నీవు అంగీకరిస్తే నేను నా ఆలోచన చేత నిన్ను నడిపిస్తాను. ఆయన ఆలోచన మనకు అక్కర్లేదు. ఈరోజు అవసరమైంది మన ఆలోచన ఆయన చేయాలి. అందుకే నీ జీవితంలో కన్నీళ్లు, అందుకే కాపురాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి. అంత నీ ఆలోచనే. అందుకే నీ జీవితంలో అనారోగ్యం, అందుకే అప్పుల బాధ, అందుకే జీవితంలో పిల్లలు పుట్టినా నెమ్మది లేదు, పెళ్లిళ్ళైనా నెమ్మది లేదు. ఇల్లు లేక ఒక బాధ, ఇల్లు కట్టిన తర్వాత మరొక బాధ. నీ జీవితాన్ని ఈ మరణం వెంటాడుతూనే వస్తుంది. కారణం, నీవు వెళుతున్న మార్గంలో మరణం ఉంది. యేసయ్య నడుపుతున్న నీతి గల మార్గంలో జీవము మాత్రమే ఉంది. గనుక నేను జీవం గల మార్గంలో ఆయన నడిపిస్తాను. అదే వాక్యంలో ఒక చక్కటి మాట నాకు కనిపించి నేను హృదయంలో మహా సంతోషించాను. ఏమనుందంటే, ఆ తరువాత నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, ఆ తరువాత నన్ను మహిమలో చేర్చుకొందువు. చెప్పడం గట్టిగాను హల్లెలూయా. ఎక్కడ చేర్చుకుంటాడట? ఎక్కడండి? ఆ మధ్య ఒక కుటుంబంలో ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు. ఈమె పంతులమ్మ. చనిపోయిన ఒక 6 గంటలకు 7 గంటలకో ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చి దిగిన తర్వాత ఏడ్చేవాళ్ళు. ఏడాదా ఎందుకు ఆడతారా అని అంటుంది అందరిని. నాకెక్కింది. చచ్చిపోయి మనిషి ఉంటే ఆడస్తా ఉంటే ఆడవద్దంటదేంటి మనిషి అని నేను అనుకున్నా. అయితే ఆమె అన్న మాట నాకు సిగ్గేసింది. ఏమన్నదో తెలుసా? ఎందుకు ఏడుస్తారు? నా భర్త ఎక్కడికి వెళ్ళాడని. ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ. దేవుని మహిమలో చేరిపోయాడు. ఎందుకు ఏడుపు? నాకెందుకు ఏడుపు? మీకెందుకు ఏడుపు? ఆయన ఒకప్పుడు త్రోగుబోతు మనసును మార్చుకున్నాడు. నీటి బాప్తిసం పొందాడు. క్రమము తప్పకుండా ఆరాధనకు వస్తాడు. మోకరించి ఉపవాస ప్రార్థనలు చేసుకుంటాడు. వృద్ధాప్యం వచ్చింది, చనిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ. దేవుని మహిమలోకి ప్రవేశించాడు. ఎందుకు ఏడుపు? ఆమె చెప్పిన ఆ మాట నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఒక సేవకుడిని అయినా, ఆమె ఒక పంతులమ్మగా పనిచేస్తున్నా, ఆమె చెప్పినటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన మాట. ఈ కీర్తనలో ఆసాపు అంటున్నాడు ఆ మాటని. ఆయన నడిపించాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నడిపించగలడు. అంతమందు ఆయన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. ఇది క్రైస్తవ జీవితం యొక్క ముగింపు. మహిమలో చేర్చబడతాం. అయితే ఈ రోజుల్లో మరణపు ఆవేదన మనిషి జీవితాన్ని పీడిస్తూ ఉండగా, జీవాన్ని అనుగ్రహించి జీవం సమృద్ధిగా అనుగ్రహించిన మన ప్రధాన కాపరి ఆయన అంటాడు, నా ప్రత్యక్షతలో నేను ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమ గల ఆ నిరీక్షణలో చేరుతారు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఈ మోర్టల్ బాడీ, ఈ మోర్టలిటీని ధరించుకుని అనుభవిస్తుంది. ఈ క్షీణించిపోయే ఈ శరీరం, ఈ గుడారం శిథిలమైపోయిన శిథిలము కానిది, శాశ్వతమైనది ఒక గుడారాన్ని మనం ధరించుకోబోతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ శరీరం మహిమను ధరించుకుని మహిమలో ప్రవేశించే ఆ గొప్ప నిరీక్షణ చేత ఈ రోజున ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈ రోజున మీరు ఆ మహిమ గల ఆ రాజ్య నివాసానికి మీ జీవితంలో చోటు చేసుకోవాలనుకుంటే ఆయన మిమ్మల్ని నడిపించి ఉండాలి. ఆయన చేత నడిపించబడుతూ ఉండాలి. ఆయన మిమ్మల్ని మీటి కూడా నడిపించాలి. అంతమంది మిమ్మల్ని అక్కడ చేర్చుకో. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచు. దయచేసి అందరూ లేచి నిలబడి పునరుద్ధానుడైన యేసు ఆయన జీవాన్ని ప్రదర్శిస్తూ ఆ జీవం మీ గుండెల్లో సమృద్ధిగా నిండాలని, ఆయన జీవం గల మార్గములోనే నిన్ను నడిపిస్తానని ఆయన ఆలోచన చేత నీ కుడి చేతిని పట్టుకుని నడిపించి మహిమలో నిన్ను చేర్చుకుంటానని ఆయన వాగ్దాన పూర్వకంగా ఈ రోజున మిమ్మల్ని హెచ్చరి. ఇంకా కొందరు తలలు వంచకుండా వంగని మెడతో కళ్ళు తెరిచి తమాషాలు చూస్తున్నట్టుగా ఉంది. దయచేసి కళ్ళు మూడండి. మీ బ్రతుకులు తమాషా కాకమునిపే, రోగాలు వచ్చి పీడించబడకమునిపే ఆరోగ్యకరమైన రెక్కల నీడకి, యేసయ్య సన్నిధికి మీ జీవితాలని అప్పగించుకోండి. ఇంతవరకు నడిపించబడకపోతే నడిపించమని కోరుకోండి. ఇక మీద ఎలా నడుస్తారో, ఎలా నడిపించబడతామని భయంతో ఉంటే ఆయన నడిపిస్తానంటున్నాడు తన ఆలోచన చేత. ఆయన నడిపిస్తే న్యూ లైఫ్, ఒక కొత్త జీవితం నీ జీవితానికి అడుగడుగునా అనుగ్రహిస్తాడన్న సంగతి వాస్తవం. ఒక్కసారి కన్నీటితో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, స్నేహితుల ఆలోచన ప్రకారం నడిచాను, రక్త సంబంధులు వెళుతున్న మార్గంలో నడిచాను.
అన్యులు నడిచిన మార్గంలో నడిచానయ్యా. విగ్రహాలకు అర్పించింది తిన్నానయ్యా. చెడు పుస్తకాలు చదివాను. నీచమైన అలవాట్లకి లోనైపోయాను బాబు. అయ్యా, నా కుడి చేతిని పట్టి నడిపిస్తానన్నావు, ఇలా నడిపించు. నన్ను నడిపించయ్యా, నా పిల్లల్ని నడిపించు. నిన్ను పట్టి పీడిస్తున్న రోగాల కొరకు, చీకటి శక్తుల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో చేతులెత్తి నిలిచిన నీ బిడ్డల్ని మరోసారి నీ చేతికి సమర్పిస్తున్నానయ్యా. కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజలు, ఏది చెడో ఏది మంచో తెలియని పరిస్థితుల ప్రభావం పలు మార్గాల్లో నడిపిస్తూ ఉండగా నా జీవం గల మార్గాల్లో నడిపిస్తానని మీరు మాతో వాగ్దానం చేశారు. ఈ ప్రజలను మీరు నడిపించండి అయ్యా, నడిపించండి. జీవం గల మార్గంలో నడిపించండి అయ్యా. ఆరోగ్యం కలిగిన మార్గంలో నడిపించండి. నీటిని ఆహారాన్ని దీవించిన మార్గంలో నడిపించండి. కన్నీటిని తుడవండి. ఈ క్షణం ముట్టి ఒక అద్భుతాన్ని మీరు చేయండి. మీరు ముడితే క్షణాలలో బాగవుతారయ్యా, ఆరోగ్యవంతులు అవుతారు. పీడిస్తున్న కుటుంబాలను, పీడిస్తున్న చీకటి శక్తుల్లో నుంచి నీ బిడ్డలు విడుదల చేయండి. ఏ విధం చేతనైనా ప్రతి క్షణం నీ ఆలోచన చేత నింపి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.